బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. iOS 20 లీక్ యూట్యూబర్పై దావా వేసిన ఆపిల్. రెండు రోజుల్లో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్, సీఎం చంద్రబాబు ప్రకటన. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ యూట్యూబర్ జాన్ ప్రొఫెసర్ మైకెల్ రామాచియేటిపై iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించిన రహస్య సమాచారాన్ని దొంగిలించారని ఆరోపిస్తూ దావా వేసింది. ఈ వివాదం టెక్ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఆపిల్ కథనం ప్రకారం రామాచియేటి ఆపిల్ ఉద్యోగి ఇథన్ లిప్నిక్ ఇంట్లో ఉండగా అతని డెవలప్మెంట్ ఐఫోన్లోని iOS 26 సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా యూట్యూబర్ జాన్ ప్రొఫెసర్కు చూపించాడు. ఈ ఫుటేజ్ను ఉపయోగించి ప్రొఫెసర్ తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు తయారు చేసి యాపిల్ రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశాడు. ఈ లీక్ల ద్వారా అతను ఆర్థిక లాభం పొందినట్లుగా యాపిల్ ఆరోపిస్తుంది. ప్రొఫెసర్ తన వీడియోలలో iOS 26 యొక్క కొత్త ఫీచర్ను, కెమెరా, యాప్ రీడిజైన్, మెసేజెస్, యాప్ అప్డేట్స్ మరియు లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ వంటి వివరాలను వెల్లడించారు. ఈ సమాచారం యాపిల్ రహస్య విడుదల ప్రణాళికలను బయటపెట్టడమే కాకుండా పోటీదారులకు ముందస్తు సమాచారం అందించి కంపెనీకి నష్టం కలిగించిందని యాపిల్ వాదిస్తుంది. ఈ లీక్లు యాపిల్ మార్కెట్ వ్యూహాన్ని బలపరిచాయని, దాంతో తమ ఉత్పత్తులపై ఆసక్తి తగ్గిందని కంపెనీ ఆరోపిస్తుంది. ఈ ఘటనపై యాపిల్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్పై పరిశోధనలు చేయాలని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం నాడు అమరావతిలోని SRM యూనివర్సిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రో ఛాన్సలర్ SRM యూనివర్సిటీ శ్రీ పి సత్యనారాయణ గారు, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ విజయానంద్ గారు, ప్రో వైస్ ఛాన్సలర్ SRM యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీష్ కుమార్, డైరెక్టర్ CSIR NCL పూణే ఆశిష్ లిల్లే గారు, ప్రెసిడెంట్ CEO ఎనర్జన్ గ్రీన్ ఎనర్జీ శ్రీ ప్రణవ్ తాంతి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రీసెర్చ్ SRM రెస్పెక్టెడ్ శ్రీ నారాయణరావు గారు, కన్వీనర్ NHM సుజిత్ పెళ్ళయ్య గారు, అండ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఫ్రెండ్స్ and media. I am very happy to be here second time after I assumed charge. Today, one of the most important subjects SRM is conducting, really I appreciate them. This is Green Hydrogen Summit 2025. Why I am saying this is very, very important? I have seen transformation in energy sector and also fuel sector. If you can go back 40-50 years back, at that time, no energy. India, when I born, elementary school, when I used to go to school, we used to use only lanterns. Youngsters may forget about it because you didn't witness that type of situation. After that, power has come, electricity has come to villages. That is a big news and also very, very surprise. Then if you see after some time when I became MLA, there was a big problem of energy. Low voltage, all pump sets will be totally spoiled. Even sometimes all crops will be withered away. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. భగవంతుడు
ఎక్కువ కాలం ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన రాష్ట్రానికి కానీ ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ప్రజలు కానీ భగవంతుడు కానీ. దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి తలంపు లేకుండా కేవలం మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ తిరిగి అదే పందాన్ని అనుసరించి లబ్ధి పొందాలా అన్నటువంటి ప్రయత్నం తను చేస్తున్నట్టుగా స్పష్టంగా నిన్న పర్యటనలో తన మాటల్లో భాగంగా అర్థమైంది. 16 సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రానికి కానీ విడిపోయిన ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన పేరుతో ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం నామకరణ చేసిన పరిస్థితి లేదు, స్టార్ట్ చేసిన పరిస్థితి లేదు. రాయలసీమను సస్యశ్యామలం చేసేస్తాను, రాయలసీమను రతనాలసీమ చేస్తానని మాటలు మాట్లాడాడు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. తన యొక్క ధైర్యాన్ని కానీ తను మాట్లాడే విధానాన్ని కానీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా పేరు చెప్పుకుంటాడు, కానీ చిత్తశుద్ధి తనకి ఏమాత్రము లేదు అని అనేక సార్లు నిరూపణ అయింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ అనేకమైనటువంటి రూపకల్పన చేసి కంప్లీట్ చేసి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. తర్వాత గౌరవ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగంగ ప్రాజెక్ట్ టేకప్ చేయడమే కాకుండా హంద్రీనివా జిఎన్ఎస్ఎస్ పేరు నామకరణం చేశారు, శంకుస్థాపన చేశాడు. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. తర్వాత ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇరిగేషన్ మాట ఎత్తకుండా తన ఆత్మకథలు రాసుకుంటూ వ్యవసాయం దండగా, ఉద్యోగాలు ఇవ్వడం దండగా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నాడు. నేనే కంప్లీట్ చేస్తున్నాను, నేనే మొదలుపెట్టాను అన్నట్టుగా. ఆ 10 సంవత్సరాలు ఒక్క ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవటం వలన తెలుగంగాని అట్టే వదిలేశాడు. గాలేరు నగిరి హంద్రీనివాను కనీసం వద్దు అని మాట్లాడాడు. అప్పుడు కనీసం తను ప్రాజెక్ట్ని ఒక 5% చేసింటే కూడా ఈరోజు మిగులు జలాలు కాదు, అష్యూర్డ్ నికర జలాలు ఆ ప్రాజెక్టులకు కేటాయించబడేటివి. పూర్తి ద్రోహం చేసి మోసం చేశాడు. అటువంటి పరిస్థితులలో రాష్ట్రం ఉన్నింది. మోసం చేయడమే కాకుండా ఎన్టీ రామారావు గారు 40 టీఎంసీలతో హెచ్ఎన్ఎస్ఎస్ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆయన జీవో ఇస్తే వెన్నుపోటు పొడిచి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీనికి గారు సమాధానం ఇవ్వాలి. వాళ్ళ పార్టీ వాళ్ళు సమాధానం ఇచ్చినా వాళ్ళ పార్టీ వాళ్ళు దీనిపైన మాట్లాడాలన్నా ఏ వేదిక పైన మేము సిద్ధంగా ఉంటాం. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సింగరేణి నిధుల నుండి 6 కోట్ల రూపాయల మంజూరు చేయించుకుని వాటి ద్వారా జిఎం ఆఫీస్ నుండి మెయిన్ చౌరస్తా వరకుగా పోలీస్ స్టేషన్ నుండి 5 ఇంక్లైన్ వరకు B2 మెయిన్ రోడ్ వరకు అభివృద్ధి పనులను ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్, సింగరేణి సమితి అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మీరు ఉల్టా చేస్తారు సార్, మీరు కొట్టాక మేము కొట్టాం. రామగుండం నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు జిఎం కాలనీ నుంచి ఫైన్ క్లేన్ వరకు 6 కోట్ల రూపాయలతో 10 మీటర్ల వెడల్పు, అంటే సుమారుగా 30 ఫీట్లు అద్భుతమైన రోడ్లు, ఫస్ట్ ఫేజ్లో లైటింగ్ ఏర్పాట్లు, రోడ్డు పక్కకున్న పోల్స్ తీసేసి కొత్త పోల్స్ పెడుతూ సింగరేణి నిధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. జిఎం కాల్ నుంచి మైన్ క్లేన్ బ్రిడ్జ్ వరకు చౌరస్తాతో పాటు మీకు తెలుసు ఈరోజు
50 సంవత్సరాల ముందు సింగరేణి క్వార్టర్స్ చిన్న చిన్న రోడ్లు తప్ప ఇప్పుడు అభివృద్ధి లేదు. ఈరోజు సుమారుగా 5-6 కోట్లతో 5 కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు మరి ఈరోజు ఈ 6 కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్లు ఇంకో 3-4 కోట్లతో కొన్ని రమేష్ నగర్ టు పోస్ట్ ఆఫీస్ లైన్ వరకు చేసేటువంటి రోడ్డు, దాంతోపాటు అనేక సుందరీకరణలో భాగంగా సుమారుగా 1 కోటి రూపాయలతో మొక్కలు నాటడం, దాంతోపాటు ఇప్పటి వరకు సుమారుగా 100 కోట్ల పైన అభివృద్ధి సింగరేణి నిధులే చేశాం. ఇంకా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి అధికారితో మాట్లాడి ఈ సింగరేణి నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి. గత 70 సంవత్సరాలుగా ఇక్కడున్న కార్మిక కుటుంబాలు కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి దేశానికి వెలుగునిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్, స్పోర్ట్స్, ఇండ్లు, అన్ని రకాల స్కూల్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడంలో భాగస్వామి కావాలని చెప్పి వారితో చెప్పడం జరిగింది. వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, మేము ముఖ్యమంత్రి గారితో ఇప్పించడం జరిగింది. త్వరలో అన్ని ప్రాంతాల్లో కనీవిని ఎరగని రీతిలో అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరంగా తీసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో మీ అందరి అభిమానం, ఆదరణతో పాటు మీరందరూ భాగస్వాములు కావాలని మీకు అందరికీ పిలుపునిస్తూ మీడియా మిత్రులకి, ముఖ్యంగా సింగరేణి అధికారులకి, అదే మాదిరిగా మున్సిపల్ అధికారులకి, అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీలు కూడా భాగస్వాములు చేస్తా ఉన్నాం. వారందరినీ కూడా మాతో కలిసి వస్తున్న వారందరికీ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామంలో ఆషాఢ మాస సందర్భంగా బోనాల ఊరేగింపును డప్పు చప్పులతో చిందులు వేస్తూ అమ్మవారి పాటలకు డాన్సులు చేస్తూ అంగరంగ వైభవంగా బోనాలు అమ్మవారి గుడి వద్దకు జాతరను చేయడం జరిగింది. తర్వాత అమ్మవారికి బోనాలను నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది.
పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి మా ప్రాణాలను కాపాడండి అని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ఎలక్షన్స్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచులు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, క్రాంతి పార్టీ అధ్యక్షుడు పృథ్వీరాజ్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి వడ్డీకి డబ్బులు తెచ్చి గ్రామాల అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా వడ్డీ పెరిగిపోతూ చెల్లించక వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిల్లులు చెల్లించి సర్పంచుల ప్రాణాలను కాపాడండి అని డిమాండ్ చేశారు. 12,560 మంది సర్పంచులు దాదాపు 600 కోట్ల బకాయిలు ఉంటాయని, ముఖ్యమంత్రి తలచుకుంటే ఒక రోజులో వారి సమస్యలు తీరుతాయని తెలిపారు. సర్పంచులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేస్తే ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళంతా ధర్నా చేస్తూ ఇట్లా కాటేసి 12,700 సర్పంచులు గ్రామ సర్పంచులు ఉన్నారు. మరి సర్పంచుల సమస్యలపైన గత కొన్ని సంవత్సరాల నుంచి వివిధ పార్టీలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళకు కూడా మేము సర్పంచుల సమస్యలపైన 73, 74 రాజ్యాంగంలో చేర్చబడిన 243 ఆర్టికల్ 29 అంశాలు దాఖలు పరిచారని చెప్పి ఉద్యమాలు చేపట్టి గతంలో ప్రభుత్వాలు చెక్ పౌరవడం కానీ, అదేవిధంగా నిధులు విధులు ఇవ్వడం కానీ, తర్వాత ఈ గౌరవం కానీ సర్పంచ్ పోరాటం ద్వారానే సాధించామని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గౌరవం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 12,769 సర్పంచులలో గత ప్రభుత్వాలలో 2018 యాక్ట్ తీసుకొచ్చి సర్పంచ్లు జాయింట్ చెక్ పవర్ ఉప సర్పంచ్ పెట్టడం వల్ల నానా మంది సర్పంచ్లు ఇబ్బంది పడడం జరిగింది. నిధులు వచ్చినప్పటికీ, పనులు చేపట్టినప్పటికీ చెక్కుల మీద సంతకాలు ఉప సర్పంచ్ నానా సర్పంచ్లు బాధపడే పరిస్థితి రావడం జరిగింది. అదే మహిళలు తీసుకుంటే 50% మహిళలు ఒక సర్పంచ్ గెలిచి ఉప సర్పంచ్ ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదటిగా మాకు నిధులు విడుదల చేయట్లేదు, ఫ్రీజింగ్ పెడుతున్నారు, ఈ జాయింట్ చెప్పడం నష్టపోతున్నాం అని చెప్పేసి మేము జడ్చర్లో 6,000 మందితో మీటింగ్ పెట్టాం. కేసీఆర్ గవర్నమెంట్లో పెట్టినప్పటికి కూడా సమావేశం జరిపి 2 నెలల దాకా హామీ ఇచ్చి జాయింట్ ఎక్కడ తీసేస్తానని, నిధులు విడుదల చేస్తానని కూడా చేయలేదు. కానీ అప్పటి ప్రభుత్వ హయాంలో సర్పంచులు 13 సర్పంచులు నిధులు లేక భార్య పుస్తలు అమ్మి ఆత్మహత్య 13 సర్పంచులు కేసీఆర్ ప్రభుత్వంలో చనిపోవడం జరిగింది. నేను ఉద్యమాలు చేస్తే ఢిల్లీ పోయిన సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి 50 మంది సర్పంచ్ తీసుకొని నిధులు విడుదల చేయాలని 15%, అదే హుజూర్నగర్లో ఉప ఎన్నిక అయినప్పుడు ఈ విధంగా నిధులు ఇస్తారేమో సర్పంచ్. మహిళలు వ్యాపారంలోనూ రాణించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. ఇందిరా మహిళా సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలోని ముస్తాబాద్ మండలం అవునూరు గాయత్రి గ్రామైక్య సంఘం, ఎల్లారెడ్డిపేటలో చైతన్య గ్రామైక్య సంఘం, కొరుట్లపేటలో భాగ్య శ్రీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఏర్పాటు చేసి శుక్రవారం వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేశామని తెలిపారు. త్వరలో రైస్ మిల్లులు, పెట్రోల్ బంకు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లుగా వివరించారు. రైతన్నలకు ఉత్తమ సేవలు అందించేలాగా మహిళా సంఘాలకు ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఏఎంసీ చైర్మన్ షేక్ సబీరా బేగం గౌస్బాయ్, వైస్ చైర్మన్ గూండాడి రామరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మాకు రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మా ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్కి, మహిళలకి సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచే మీరు యూరియా తీసుకోవాలి. నిరంతర ప్రక్రియలాగా ప్రతిరోజు ఇక్కడ ఇండెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సప్లై కన్స్టెంట్ ఒకసారి కూడా రాదు. అది చెప్తూ మహిళా సభ్యులకి మా జిల్లా యంత్రాంగం తరఫున చాలా చాలా శుభాకాంక్షలు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి సార్ చాలా సంతోషం మాకు ఇటువంటి ఫెర్టిలైజర్ షాప్ ఇవ్వడానికి. మరి అఫ్జల్ మేడం గారికి, మరి శేషాద్రి సార్, డిఆర్డిఓ సార్ వాళ్ళ చొరవ వలన ఇలా మహిళా సంఘాలకు ఇది ఫెర్టిలైజర్ షాపులు ఇవ్వడం చాలా 20, 26, 25 దాదాపు ఇచ్చిండ్రు. ఆయన మళ్ళా ముందు సార్ కూడా చెప్పారు ఒక్కొక్క మండలానికి కూడా ఒక రైస్ మిల్ ఇస్తా అని, అది కూడా చెప్పారు. వ్యవసాయ రంగానికి చాలా అభివృద్ధి చేస్తుంది ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల ప్రభుత్వం. ప్రజల గురించి నిరంతరం రేవంత్ రెడ్డి సార్ ప్రతిసారి ఒకటే చెప్తారు, మహిళా శక్తి ఈ దేశానికి ముందు తీసుకుపోతారన్న. మహిళా శక్తి కోటీశ్వరుడు. ఒక
కోట్ల మందిని ఈ ధనవంతులుగా చేస్తామని మహిళలకు అందరికీ ముందు తీసుకొని పోతారు. కాబట్టి నిజంగా వాస్తవాన్ని చూస్తే ఇవాళ చాలా రేషన్ కార్డులు అంటే సన్నబియ్యం అంటే మరి ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఇవాళ ఇంద్రమ్మ సంబరాల ప్రోగ్రామ్ కూడా ఇలా మహిళలు పెద్ద ఎత్తున సార్ పాల్గొన్నారు సార్. అందరూ ఇలా సక్సెస్ఫుల్గా ఇలా ప్రోగ్రామ్ కూడా చేయబడ్డది. రానున్న కాలంలో కూడా ఎన్నో పథకాలకు మరి మహిళలకు అందించి వాళ్ళకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. iOS 20 లీగ్ యూట్యూబర్పై దావా వేసిన ఆపిల్. రెండు రోజుల్లో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్, సీఎం చంద్రబాబు ప్రకటన. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.